జూపూడి ప్రభాకర్ గారు, నిన్న ముఖ్యమంత్రి అధికారికంగా ఈ ఘటనపైన స్పందించారు. మీరేమో కుట్ర ఉందంటున్నారు. ఒక చిన్న గులకరాయి తగిలితే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి, ఇది ఒక పెద్ద డ్రామా అని టీడీపీ జనసేన పదే పదే నిన్న కూడా ప్రస్తావిస్తున్నాయి. మీ స్పందన ఏంటి సార్? సార్, సతీష్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకి నాతో పాటు డిబేట్ లో ఉన్నటువంటి మిత్రులకి అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నిన్న చూసాం మిగతా వాళ్ళు ఎలా అపోజిషన్ పార్టీస్ వాళ్ళు ఎలా రెచ్చిపోయి మాట్లాడారు. ఈ మొత్తాన్ని కూడా స్పష్టంగా వినడం జరిగింది టీవీ ద్వారా. కానీ పవన్ కళ్యాణ్ ఊగిపోతూ మాట్లాడిన మాటలు ఏంటంటే చాలా దారుణం. ఏదో ఒక గులకరాయి పోతా పోతా ఉంటే కాలుకి తగిలింది కాదండి ఇది, లేకపోతే రోడ్డు మీద ఉన్న గులకరాయి కాదు, అది ఎక్కడి నుంచో ఒక పెద్ద వెలాసిటీ తోటి వచ్చి నుదుటి మీద తగిలినటువంటి రాయి. అది దేంతో కొట్టారనేది ఇంకా తేల్చాల్సిన అవసరం ఉంది సతీష్ గారు. అది కార్డ్బేల్ తోటి కొట్టారా, లేకపోతే ఎయిర్ గన్ తోటి కొట్టారా, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఎక్కడ ఏ పాయింట్ లో గురి చేశారు. జనరల్ గా మన కంటికి ఉండే స్వభావం ఏంటంటే కన్ను గాని కన్ను రెప్పలు గాని తన దగ్గరికి ఏదన్నా ఫారెన్ ఎలిమెంట్ వస్తుందంటే టక్కన కన్ను మూసుకోవటమో లేకపోతే తల తిప్పడమో జరుగుతుంది. ఆ సెన్సేషన్ ఉండబట్టి కంటికి జగన్మోహన్ రెడ్డి గారు తలని కొంచెం ఈ విధంగా తిప్పడం వల్ల అది నుదుటి తగిలింది. లేకపోతే చెవికి కంటికి మధ్య తగిలినట్టయితే అది కణితంటాం, ఆ ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉంటుంది, వెంటనే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కంటి కొంచెం ఇంకా కింద దిగినట్లయితే కంటి మీద కూడా దాని గుడ్డి మీద ప్రభావం పడి ఉండేది. సో దీన్ని ప్రత్యక్షంగా కెమెరాల ద్వారా లేకపోతే జరిగిన అంశాన్ని ప్రజలందరూ చూసి అయ్యో ఇలా జరిగిందని ప్రజలు బాధపడుతూ ఉంటే తండోపతండాలుగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం కోసం రోడ్డు మీదకి వస్తే ఈ మొత్తాన్ని సినిమా యాక్టర్లు సినిమా అనేసారండి. ఇది విచిత్రంగా ఉంది ఇది. లేకపోతే 40 సంవత్సరాల ఇండస్ట్రీ కూడా చాలా దారుణంగా తన మీద జరిగినటువంటి అలిపిరి ఘటన అది ఒకళ్ళు మర్చిపోయారో ఏంటో నాకు అర్థం కాలేదు. లేదు వాళ్ళు ఎవరు చేయించుకున్నారని మేము ఎప్పుడైతే అనలేదు. వాళ్ళకే వాళ్ళు ఒకవేళ వాళ్ళకే వాళ్ళు చేయించుకున్నా ఎదురు వాళ్ళు ఏరే వాళ్ళు ఎవరైనా చేసినా ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి రియాక్షన్ ఏంటంటే రాత్రికి రాత్రి ట్రైన్ లో బయలుదేరి చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళి పరామర్శించి పరిశీలించి వచ్చాడు విషయాన్ని. కానీ ఈ మాజీ ముఖ్యమంత్రి ఏం చేశాడు, ఇది పెద్ద డ్రామా, అంతకు ముందు ఒక డ్రామా ఇప్పుడు ఒక డ్రామా, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనమే చేస్తున్నారని అన్నాడు. ఇదే ప్రజలు కోరుకుంటుంది. ఒక రాజకీయ పార్టీ నాయకుడికి, ముఖ్య నాయకుడికి, ముఖ్యమంత్రికి జరగరానిది ఒకటి జరిగితే ఇంకొక ప్రతిపక్ష నాయకుడి నుంచి లేకపోతే గెలవాలనుకున్న నాయకుడి నుంచి ప్రజలు ఏం కోరుకుంటారు? పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు అతను? మా పార్టీ వాళ్ళే నాకు ఫోన్ చేసి పొద్దున్న అడిగారు మీరు ఒక చిన్న కండనివ్వమని. పూలదండల నుంచి వచ్చిన రాయితో కొట్టుకున్నాడా లేకపోతే ఎక్కడ ఎలా ఇస్తాం బాబు కండ అని చెప్పాడట. ఏమండి, నేను అనలేను కానీ పెద్ద పెద్ద మాటలు కొంచెం అన్నా మినిమం జ్ఞానం ఉండాలి కదా, కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ ఇంటూ పాలిటిక్స్. ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్ వెంటనే కండెమ్ చేస్తాం, వెంటనే మనం వెళ్ళి పరామర్శిస్తాం వీలైతే, లేకపోతే ఇలాంటి పాలిటిక్స్ లో ఉండకూడదని హెచ్చరిస్తాం. కానీ ఇతను ఏం చేశాడంటే ఆ తల పైకి ఎంట్రుకలు సరి చేసుకోవటం ఇవన్నీ చూస్తూ ఉంటూ ఊగిపోయాడండి. ఎందుకు ఊగిపోయాడో తెలీదు, ఎన్ని రోజులు ఊగుతారో కూడా తెలియదు. చూస్తాం అది కూడా, అది కూడా చూస్తాం ఎన్ని రోజులు ఊగుతారో, ఎన్ని రోజులు ప్రజలు మోసం చేస్తారో కూడా చూస్తాం. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. జూపూడి గారు, గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని, కోడికత్తి ఘటనను దృష్టిలో పెట్టుకుని ఇది మేము పెద్ద డ్రామా అని అంటున్నాము అని విద్యాసాగర్ గారు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ చేసిందని ముఖ్యమంత్రి గారు వైసీపీ ఎలా అంటారు అన్నదే విద్యాసాగర్ గారి ప్రశ్న. అంటే ఇంత మొండిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరి మీద బ్లేమ్ చేయటం అనేది ఇది వీళ్ళందరికీ పెద్ద ట్రైనింగ్ ఇస్తే తప్ప జరగదండి. నేను అడుగుతున్నా, గత చరిత్రకు ఒకసారి వెళ్దాం. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కరెంటు తీసుకున్నారు, కరెంటు పోతే ఇవ్వటానికి నేనేమన్నా ముఖ్యమంత్రి నా తమ్ముళ్ళు అన్నాడు. రెండో అంశం,
మీ పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అట్టర్లీ ఫెయిల్యూర్ అన్నాడు. దానికి నేను బాధ్యత వహించాలా, వాళ్ళ బాధ్యత వహించాలా అన్నాడు. 1, 2, 3 ఘటనలు చరిత్రలో జరిగినటువంటి అంశాన్ని నేను ప్రధానంగా మీ దృష్టి తీసుకొస్తాను. దయచేసి గత చరిత్ర అన్నారు కదా, గత చరిత్రకి ఒక్కసారి నేను వస్తానండి. అలిపిరిలో జరిగినటువంటి ఘటనలో తనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక్కడ అడుగుతున్నాడు, పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది, నేనేమన్నా ముఖ్యమంత్రినా అన్నాడు. కానీ ఆ రోజు అతని మీద దాడి జరిగిన రోజు ది దెన్ చీఫ్ మినిస్టర్, ఆ రోజు ముఖ్యమంత్రి, పోలీస్ వ్యవస్థ ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ అని అతను ఎక్కడ చెప్పుకోలే దాడి జరిగినప్పుడు. రెండవది, ఆయన ముఖ్యమంత్రిగా లేకపోతే ఆయన పరిపాలనలో ఆ పార్టీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కారంచేడు ఘటన, దళితుల మీద ఓచుకోత, పదిరికుప్పం దళితుల మీద దాడి, నీరుకొండ, ఇవన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రి, ఆయన పార్టీ ఉన్నది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, బాధ్యత వహించరా? విద్యాసాగర్ గారు అవకాశం వస్తుంది ఖచ్చితంగా. ప్లీజ్ ఇది ఆర్గ్యుమెంట్ పోనివ్వండి, ఇద్దరిది వేరు వేరుగా మాట్లాడదాం. నో యాంగ్జైటీ మై డియర్ బ్రదర్. ఒకసారి వినండి ఎలా మాట్లాడతారండి. ఆ రోజు ఒక మాట, ఈ రోజు మాట్లాడట, ఈ రోజు ఒక మాట్లాడట. ఎందుకు నీకు అలిపిరి ఘటన తర్వాత ఎలక్షన్కి వెళ్ళావు? చేతికి ఏ చేతి తగిలిందో తెలియదు గాయం, ఎక్కడి నుంచి బాంబు బ్లాస్ట్ అయిందో, ఎక్కడి నుంచి తల తీసుకొని వచ్చారో తెలియదు. కానీ ఆనాటి ముఖ్యమంత్రి హుటాహుటిన బయలుదేరి ట్రైన్ లో, అప్పుడు హెలికాప్టర్ కూడా లేవు సరిగా, ప్రతిపక్ష నేత ట్రైన్ లో వెళ్ళి తెల్లారి పొద్దున్నాయి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి నా స్నేహితుడు చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అది వచ్చేయం, అదండి మొరాలిటీ, అది గత చరిత్ర. సతీష్ గారు, నేను మీకు చెప్పినటువంటి ఎన్ని దాడులకి ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే మీరు అలిపిరి తర్వాత వెంటనే ఎందుకు జరిగిన ఎన్నికలకి? ఇది పెద్ద అవకాశం, మాకు ఉపయోగించుకుందామని డిజాల్వ్ చేసి వెళ్ళలేదా? ఎన్ని సంపాదించారు? 47 సంపాదించారు. అధికారంలోకి వచ్చారా? డ్రామాలు ఆడటం చంద్రబాబు నాయుడికి లేకపోతే తెలుగుదేశం పార్టీకి అలవాటు. జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని పొరపాటున మీరు ఇందాక ఒక కేసును తీసుకొచ్చారు, కోడికత్తి సీను. ఏం జరిగిందండి ఆ విషయంలో? ఈ రోజు కూడా అది కోర్టులో నడుస్తూ ఉంది. అఫ్ కోర్స్ తనకు బెయిల్ రావటం చాలా లేట్ అయింది, మేము కూడా చాలా సార్లు దాని మీద మాట్లాడుకున్నాం. బెయిల్ పక్కన పెట్టండి, జరిగిన ఘటన ఏంటి? ఆ ఘటన జరిగిన రోజు నేను చెప్పనా ఏం జరిగిందో? ఆనాటి ముఖ్యమంత్రి గారు కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్ లో ఉన్నారు విజయవాడలో. ఠాకూర్ వాజ్ డీజీపీ, ఐపీఎస్. ఠాకూర్ గారికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఆనాటి ముఖ్యమంత్రి? ఏం మాట్లాడతారండి చరిత్రలోకి వెళ్లకుండా? చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చీకటి చరిత్రనా? చీకటి చరిత్ర అయ్యుంటే ఇలాంటి అంశాలు రావు. ఒకవేళ తను ముఖ్యమంత్రిగా నిజంగా ఒక పద్ధతిలో రియాక్ట్ అయ్యాడు కాబట్టి సరిపోయింది. వీళ్ళలాగా తొందరపడి రెచ్చిపోయి గాలిలో ఎగురుతూ మాట్లాడి ఉండుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో వేరే విధంగా ఉండేది. ఐఎమ్ సారీ టు గివ్ ది స్టేట్మెంట్. బట్ ఎంత సహనాన్ని, ప్రాణాన్ని పణంగా పెట్టే ముఖ్యమంత్రి గారు, ఓర్పు, ఎన్నికల ప్రచారం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ఆయన నిన్నటి ప్రసంగం ఏదండి. అప్పుడు కొద్దిసేపట్లో జూపూడి ప్రభాకర్ గారు గత చరిత్ర ఆధారంగా మేము డ్రామా అంటున్నారు, మీరేమో దర్యాప్తు చేయాలి అని అంటున్నారు. ఏం జరగబోతోంది? ఈ రాళ్ళు ఘటనలకు సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పైన కూడా మొన్న ఎవరో రాళ్ళు ఇసిరారు, అలాగే పవన్ కళ్యాణ్ పైన కూడా కొందరు రాళ్ళు ఇసిరారు, వాళ్ళు ఈసీ ఫిర్యాదు చేస్తున్నారు. సార్ చేసుకోవాలండి, అంటే రాళ్ళు ఎవరు ఇస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు. లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంకొకరు మాట్లాడకుండా చేయటం అనేది అడ్డుకోవటం కూడా ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్, నో డౌట్ అబౌట్ ఇట్. నేను మీరు డ్రామా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం చీకటి పేజీ అన్ని అన్నందుకు నేను ఒక అంశం చెప్తున్నానండి. దయచేసి విద్యాసాగర్ గారు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి సోదరుడిని నేను కొద్ది చరిత్రని వక్రీకరించకుండా యాజ్ ఇట్ ఈస్ గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అటాచ్మెంట్
మనం చర్చిద్దాం ఇక్కడ. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఆ రోజు మీరు సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండొచ్చు, నేను ఉద్యోగంలో ఉండొచ్చు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో, కానీ మనం పేపర్లు చదువుతాం, రాజకీయాన్ని పరిశీలిస్తాం, ఏం జరిగిందో చర్చిస్తాం. నేను చర్చల ఆధారంగా పరిశీలన ఆధారంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా హుటాహుటిని వెళ్లి పరామర్శించారో అనే దానికి నా పరామర్శకు రావాలని నేను కోరుకోవట్లా. కనీసం దీన్ని ఇంత ఘటన జరిగి ప్రజలు తండోపతండాలుగా గన్నవరంలో బయటికి చీమల పుట్లో వచ్చినట్టుగా బయటకు వచ్చేస్తే దాన్ని కూడా గమనించకుండా ఒక పొలిటికల్ పార్టీగా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుకుంటారండి ఇది. ఇదే మీకు పొలిటికల్ వ్యవస్థలో ప్రజల మీద నాయకుల మీద ఉన్నటువంటి అవగాహన. దీన్ని ఎలా మనం పోల్చుకుంటాం? వదిలేద్దాం, మీ అవగాహన అంతా మీ లెవెల్ అంతా వదిలేద్దాం. బట్ ఒకసారి పాలిటిక్స్ లో ఒకసారి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత రావాలని చూస్తున్న తర్వాత మీ ఒక నాయకుడిగా ఉండాలనుకునే వ్యక్తికి ఉండాల్సిన పరిజ్ఞానం లెవెల్ అది. ఒక లెవెల్ ఉండాలి కదా. ఇక్కడ రెండు అంశాలు నేను చెప్తున్నానండి, చాలా సింపుల్ గానే ముగిస్తాను. సతీష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కొట్టేయండి, ఇలా డ్రామాలు ఆడతారు, కంపెనీలు పెడతారు, ఇట్లా వస్తారు ఎన్నికలు. ప్రజల ఆదరణ, ప్రజలు పిచ్చోళ్ళ మీ దృష్టిలో? ప్రజలకి పరిజ్ఞానం లేదంటారా? లేకపోతే మిమ్మల్ని అధికారంలో రానియకుండా చేసినంత మాత్రాన ప్రజల మీద చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా మీ తరఫున మేమెంతకాలం పోరాడాలి, మీరు కదా బయటికి రావాల్సింది, మీరు కదా రాళ్ళు వేయాల్సింది, మీరు కదా రాళ్లతో కొట్టాల్సింది అని ఇలాంటి ఉపన్యాసాలు మేము ఇచ్చాం ఎక్కడన్నా? ఎన్ఐఏ ఏం చెప్పిందండి కోడికత్తి కేసులో? ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్ అని చెప్తున్నాను. ఎన్ఐఏ ఏమి అవుతుంది దోషి కాదని చెప్పలేదు, మీరు ఊహించుకుంటున్నారు. దీన్ని ఇలాంటి జరగకుండా ఉండటానికి జరిగిన ఘటనకి పరిష్కార మార్గాలు మీ దగ్గర ఏమైనా ఉన్నట్లయితే పెట్టండి. 1, 2, 3, 4, 9 సిబిఐ దర్యాప్తు చేయాలని కూటమిగా వీళ్ళు ఈసీ కంప్లైంట్ కూడా ఇచ్చారు, 3 పార్టీలు. మనకి సమయం కూడా అయింది. కాదు సతీష్ గారు, ఇంత